ఫ్రెండ్స్, ఈ డిమాంటి కాలనీ మూవీలో హీరో అరుణ్నిధి మీకు ఎవరో తెలుసా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి స్టాలిన్కి బ్రదర్ కొడుకు. అలాగే మనకి ఓకే ఓకే మూవీ హీరో తెలుసు కదా, ఉదయనిధి స్టాలిన్, ఇతను కజిన్ అనమాట. అరుణ్నిధి గారిని అన్ని థ్రిల్లర్ మూవీస్ చేస్తారు కాబట్టి ఆయన చాలా ముద్దుగా థ్రిల్నిధి అని పిలుస్తూ ఉంటారండి. అరుణ్నిధి గురించి మీలో ఎంతమంది తెలుసు కింద కామెంట్స్ రూపంలో మనకు తెలియజేయండి. ఇప్పుడు మనం డిమాంటి కాలనీ రివ్యూకి వెళ్ళిపోదాం. జనరల్గా హారర్ సినిమాలంటే భయపెట్టేవి, థ్రిల్లర్ సినిమాలంటే టెన్షన్ పెట్టేవి. డిమాంటి కాలనీ ఫస్ట్ పార్ట్ చాలామందికి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి బాగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇందులో హారర్ కంటే థ్రిల్లింగ్, అంటే మాకు నెక్స్ట్ టైం జరుగుతుందనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అదే పేరు పెట్టుకొని సెకండ్ పార్ట్ వస్తుంది అనగానే నేను జస్ట్ పేరు వాడుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకో భాగం తీస్తారేమో అనుకున్నా. బట్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముతో అలా చేయలేదు. తన ఫస్ట్ పార్ట్కి చాలా సిన్సియర్గా, హానెస్ట్గా, చాలా అద్భుతమైన కొనసాగింపుగా ఈ సెకండ్ పార్ట్ డిమాంటి కాలనీ 2 తీసుకొచ్చాడండి. నిజంగా అసలు ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి పెట్టిన కనెక్షన్ పాయింట్స్, ఆ సీన్స్ మీరు చూస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దయచేసి నా మాటేనండి, ఈ డిమాంటి కాలనీ సెకండ్ పార్ట్ చూడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ ఫస్ట్ పార్ట్ చూసి అప్పుడు థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే ఆ రెండు మూవీస్కి ఉన్న కనెక్షన్ పాయింట్స్ చూసి మీరు డెఫినెట్లీ సర్ప్రైజ్ అవుతారు అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయండి. అవి ఏంటంటే, ఫస్ట్ పార్ట్ చూడకుండా డైరెక్ట్గా సెకండ్ పార్ట్కి వెళ్తే డెఫినెట్లీ కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు కూడా మీరు కొన్ని ముందు సీను, కొన్ని వెనక సీను, అట్లా ముందుకి వెనక్కి వెళ్తుందండి టైం లైన్స్లో. సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట. జస్ట్ క్యాజువల్ కూర్చుంటే కాదు, మీ ఓపిక టైంని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ 2 అక్కడక్కడ కొంచెం లెంత్ ల్యాగ్ అయ్యింది. అండ్ 3 గ్రాఫిక్స్ బాగానే ఉన్నా కానీ ఇంకొంచెం ఇంటెన్స్గా ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే మీకు డెఫినెట్లీ అదంతా ఫుల్ గ్రాఫిక్స్ అని అర్థమైపోతుంది. అది ఇంకా మంచి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పెట్టుకుని ఉంటే మాత్రం డెఫినెట్లీ చూసే వ్యూవర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేది నా ఫీలింగ్. బట్ మీ 3 నెగిటివ్ పాయింట్లు కూడా మీరు జస్ట్ కూర్చున్న 2.5 గంటలు సినిమాని అలా కూర్చొని ఇన్వెస్ట్ చేసి కాన్సన్ట్రేట్ చూస్తే సరిపోతుంది. డెఫినెట్లీ మూవీ మాత్రం మనం బాగా థ్రిల్ చేస్తుంది. మేము కన్ఫ్యూజ్ అవ్వకపోయినా కానీ మూవీని మాత్రం సాటిస్ఫైడ్గానే చూస్తారు, టెన్షన్ ఫీల్ అవుతారు, ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే యాక్టర్స్ ప్రియభవాని శంకర్ అండ్ అరుణ్నిధి చాలా బాగా యాక్ట్ చేశారండి. అండ్ మిగతా సైడ్ యాక్టర్స్ కూడా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ బై శామ్సియస్ మాత్రం అదిరిపోయింది. అండ్ ఇంకా కెమెరా వర్క్ కూడా బాగుంది. అండ్ చెప్తున్నా కదా, రైటర్ అండ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు మాత్రం చాలా చాలా మంచి సీక్వెల్ రాశాడు. అంటే ఒరిజినల్ మూవీ సెన్స్ని ఎక్కడ పోగొట్టకుండా దాన్ని ఇంకా నిలబెట్టి ఇంకా కొనసాగింపుగా అద్భుతమైన సీక్వెల్ తీసాడని చెప్పాలి. అండ్ ఇంకా థర్డ్ పార్ట్ కూడా వస్తుందంట 2025లో. అండ్ ఆ మూవీ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను. దట్స్ ది రివ్యూ డిమాంటి కాలనీ 2 గైస్. మీరు కానీ హారర్ మూవీ లవర్స్ అయినా లేదా ఒక మంచి థ్రిల్లింగ్ టెన్షన్ పెట్టి మూవీ చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ మిస్ కాకండి ఫ్రెండ్స్. ఈ డిమాంటి కాలనీ 2 మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.